సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జగ్గారెడ్డి రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో ప్రతి వార్డులో నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మరియు పార్టీ కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం బ్రహ్మరథంలో ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డు నుంచి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను మరియు తన సతీమణి తూర్పు నిర్మలారెడ్డిని మున్సిపల్ చైర్మన్గా గెలిపిస్తే సంగారెడ్డి పట్టణానికి పునరాభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. పట్టణ అభివృద్ధి ఎవరి వల్ల అయిందో ప్రజలందరికీ తెలుసని వారు వాపోయారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మళ్లీ ఎక్కడ గొంగడి అక్కడే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలందరూ కలిసి కట్టుగా పనిచేస్తే పట్టణంలో మున్సిపల్ జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ అనంతకిషన్, వార్డు సభ్యులు, పట్టణ ప్రజలు, మహిళలు, ఓటర్లు భారీగా పాల్గొన్నారు. నాగరాజు, 30 వెంకటరాజు, 36 మాధురి, 35 జగన్. మీకు ఈ 4 వార్డులకు సాయిబాబా కమాను జంక్షన్ అంతే కదా. ఈ 4 వార్డులకు సంబంధించిన మన కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, 4 వార్డుల ప్రజలకు మీ అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏంటంటే, గత ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఒక బాధ్యత నా మీద ఉన్నది. అనుకోని పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు రావడము, మున్సిపల్ ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీ ఈ 4 వార్డులకు 4 అభ్యర్థులను పెట్టడం జరిగింది. మున్సిపల్ చైర్మన్గా కూడా నా భార్య నిర్మల కూడా డిక్లేర్ చేయడం జరిగింది. నిర్మలను పెట్టడానికి కారణము నాకు కంటే పెద్ద పోస్టు కాదు అది, కానీ మీకు ప్రజలకు, మీకు నాకు ఒక సౌలత్ ఉంటుంది. మున్సిపల్ చైర్మన్లో ఎవరినో పెట్టడానికైనా నా భార్య ఉంటే ఎవరు అయినా సరే నాతో చెప్పాలనుకునేవి, మాట్లాడాలనుకునే అక్కడ పోయి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమెని చైర్మన్ అభ్యర్థిగా పెట్టిన. మీ అందరికీ తెలుసు, నేను 10 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ 4 వార్డులకు ఇంటింటికి ప్రతి బస్తీకి మంజీరా లైన్లు వేసిన, మంజీరా నీళ్లు నేను తీసుకొచ్చిన. నిజమే కదా, నేనే తీసుకొచ్చిన కదా మంజీరా నీళ్లు 4 వార్డులకు. ప్రజలందరూ కూడా గమనించాలి. నేను ఓడిపోయిన తర్వాత సింగూరు మంజీరా నీళ్లు మంత్రి హోదాలో హరీష్ రావు ఇక్కడ నుంచి తరలించేసాడు. అప్పుడున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎంపీ నీళ్లు ఆపలే. ఒకవేళ నేను ఎమ్మెల్యేగా ఉంటే కొట్లాడేటోళ్ళందరూ ఆయన ఇంటికాడ పోయి కూర్చునేటోళ్ళే. ఈరోజు ఈ 4 వార్డుల కాలనీలలో మంజీరా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎట్లాగా అంటే అది హరీష్ రావు పుణ్యమే. హరీష్ రావు ఒక మాట చెప్పినట్టు ఇక్కడ తిరిగేటప్పుడు కాలనీలలో సంగారెడ్డిని ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిపిస్తే దత్తత తీసుకుంటాడంట. నేను ఒక మాట చెప్తున్నా, దత్తత తీసుకోకముందే సింగూరు మంజీరా డ్యాలు నీళ్లు తీసుకుపోయిండు. గఫ్లట్లో మీరు గెలిపించి దత్తత గారి సంగారెడ్డి తీసుకుంటే మన సంగారెడ్డి మంజీరా డ్యామ్ ని ఎత్తుకోపోతాం ఇడికించి. అర్థమైంది కదా అందరికి? దత్తత తీసుకోకుంటేనే నీళ్ళు ఎత్తుకపోయినాడు, దత్తత తీసుకుంటే డ్యామ్ ఎత్తుకపోడా? ఇప్పుడు ఏం చేస్తారు ఇక డ్యామ్ పోయినాక? కాబట్టి ఇవన్నీ మిమ్మల్ని మభ్య పెట్టడానికి, మీరంటే మీరుగా సంగారెడ్డి ప్రజలను మభ్య పెట్టడానికి ఆడుతున్న ఆట. సరే, ఒక మాట మీకు చెప్తున్నాను, ఈ 4 వార్డులకు సంబంధించిన వాళ్ళందరినీ క్యాండిడేట్లను కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకోండి. మంజీరా నీళ్ళు వచ్చేంత వరకు నీటి సమస్య లేకుండా ఇంటింటికి బోర్ల ద్వారా నీళ్ళు అందిస్తా. మంజీరా డ్యామ్ లో నీళ్లు నిండిన తర్వాత మంజీరా నీళ్ళు అందిస్తాం మీ అందరికి కూడా. ఒక ఎమ్మెల్యేగా మీరు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ గెలిపించిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళని తప్పకుండా కమాండ్ కట్టించిన ఈ జంక్షన్ లో కావాలన్నాడు పేరుంతో చూసుకుంటాడా? చూసినావా సుజాత మంగళ? చూసిరా ఉదయవాస్ గారు? నేను కమాండ్ కట్టించింది నేనే. అంటే నేనంటే మీ పైసలే, నాయంటే నాకు జాగీదారు కాదు, మీ పైసలతో కట్టించినవి, అంతే కదా? అంతే. కాబట్టి మీ అందరికి తెలుసు, జగ్గారెడ్డి 10
10 కాలంలో ఏం చేసిండు? ఇంటింటికి మంజీరా నీళ్ళు తెచ్చిండు, ఒక రాజీవ్ పార్క్ కట్టించిండు, ఒక మినీ ట్యాంక్ బండ్ కట్టించిండు, నేషనల్ హైవే రోడ్ వేయించిండు. చాలా రోడ్లు మీ బస్తీ మీ కాలనీలలో రోడ్లు వేసినాయి అంటే నేను 10 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసినవి ఉన్నాయి. 5 ఏళ్ళ ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి ఏ రోజైనా సరే సంగారెడ్డి హెడ్ క్వార్టర్కి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టిండు ఆ ముఖ్యమంత్రి గారు హోదాలో నేను అడుగుతున్నా. హరీష్ రావు గారు మీరు అంటున్నారు నేను దత్తత తీసుకుంటానని అంటున్నావు. దత్తత తీసుకునే ఈ ఎన్నికల్లో అదికి వచ్చిందా? నువ్వు మంత్రిగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉండి 5 ఏళ్ళు ఉన్నావే, 5 ఏళ్ళు ఎందుకు సంగారెడ్డి దత్తత తీసుకోలే? అప్పుడు లేని దత్తత ఇప్పుడు ఎందుకు నీకు అవసరం వచ్చింది? అంటే కేవలం ప్రజలను మభ్యపెట్టి ఓట్లకు దండుకొని టీఆర్ఎస్ చైర్మన్ గెలిపించుకోవడానికే. దీనికోసమేనా దత్తత నువ్వు తీసుకుంటున్నది? కాబట్టి మీ అందరు కూడా గమనించాలి. వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు రాత్రి నుంచి షురూ చేస్తారు పైసలు ఇచ్చుడు. 3000 ఇస్తారా, 4000 ఇస్తారా, 5000 ఇస్తారా నాకు తెలియదు. మనల్ని వంచనియరు, వాళ్ళు వంచుతారు. మనల్ని వంచనియరు, వాళ్ళని వంచుతారు. మన క్యాండిడేట్ 10 గంటల తర్వాత బయటకు వేస్తే లోపలేస్తారు. ఇప్పుడు నన్ను కూడా ఎప్పుడు లోపలేస్తారో నాకే తెలుస్తలేదు. ఇది మన పరిస్థితి. ఆశ్చర్యపోవద్దు. ఇప్పుడు నేను అన్ని తిరుగుతున్నా అవన్నీ చేస్తున్నా అంటే వాళ్ళకు ఏముంది? వాళ్ళేమో డైరెక్ట్గా రాలేరు. పోలీసు అధికారులకు చెప్తారు, పోలీసు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా మంత్రి సీఎం చెప్తారు, పడబడదంటారు. సరే పడగొట్టుండి లోపలేయండి చూద్దాం. మీ టైం మా టైం రాదా? మా టైం రాదా? కానీ చూద్దాం. కానీ మొగమాట చెప్తున్నా, నన్ను లోపల పడేసినా మీరెవ్వరు బెదరకండి దయచేసి. ఎవరి ఇళ్ళలో కూర్చోకుంటే నన్ను లోపలేసిన గెలిచినండి జగ్గారెడ్డి లోపల పడేసిన కాంగ్రెస్ దమ్ము చూపెట్టిర్రు అని విన్నారా? ఎంతమందిని వేస్తారో చూద్దాం. కాబట్టి ఒక మాట ప్రజలు గమనించాలి, కార్యకర్తలు గమనించాలి, మన కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు గమనించాలి. మన చరిత్ర చెప్పిన పని చేసుడే. మనం ఎప్పుడు మాట ఇచ్చి మాట తప్పలేదు. ఒక మాట కాకపోతే మనకు ఇబ్బంది ఉన్నది. 10 గంటల తర్వాత మనం బయట తిరగలేము. మీరు గప్లతలో ఛాయ్ తాగనీకి 10-10:30కు బయటకు వచ్చినా ఛాయ్ తాగనీకి ఎందుకు వచ్చినావు అని మిమ్మల్ని లోపల పడేస్తారు. పాన్ తిననీకి వస్తే పాన్ ఎందుకు తిననీకి వచ్చామని పడేస్తారు లోపల. ఇది మన పరిస్థితి. ఇప్పుడు కెమెరాలని పెట్టేసి చుట్టూ నేనేం మాట్లాడలేని పరిస్థితి వచ్చేసింది. ఇక ఏమన్నారు దొరికితే ఇరికి పడదెందామని వాళ్ళు చూస్తున్నారు. ఏం చేయాలో అర్థం లేని పరిస్థితిలో నేను తిరుగుతున్నా మీ చుట్టూ. ఇది పరిస్థితిగా. కాబట్టి ఏదేమన్నా కానీ మనము మేము టీఆర్ఎస్ వాళ్ళని గెలిపిస్తారా? ఓకే, మీరు ఈ కౌన్సిలర్ 4 వార్డులలో కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఈ 4 కౌన్సిలర్ నా ఇంటికాడ నన్ను పట్టుకొని వచ్చేది చివరస్తలో కూర్చొని పెడతారా? ఆ సౌలత్ ఉందా? టీఆర్ఎస్ 4 గెలిస్తే హరీష్ రావు తీసుకొచ్చి కూర్చొని పెడతారా? ఏమైనా మీలో తీసుకుపోయి స్టేషన్లో ఇస్తారు. మళ్ళీ అయితేదా? కాదు కదా. కాబట్టి ప్రజలకు చెప్పండి, ఈ అవకాశం ఎలాంటి పొరపాటు జరిగినా కంసం కొట్లాడడానికి ఉంటాం కదా. మనం కొట్లాడడానికి వస్తాం కదా, అందరం ఉంటాం, అంతే కదా. కాబట్టి దయచేసి ఓటర్ల దగ్గర ఉండి అయ్యా నుండి అప్ప నుండి జగ్గారెడ్డి గురించి చెప్తే ఎవడు చీయన్నాడు మిమ్మల్ని అంటాడు. ఎవడన్నా అంటే చెప్పండి, మళ్ళీ ఇప్పుడే మాట్లాడతాడు. జగ్గారెడ్డి ఎప్పుడు ఇచ్చేటోడేనా లేదా? ఈ 3 రోజులు మనం ఇవ్వకపోవచ్చు. ఎప్పుడన్నా గబ్బులతో రోడ్డు మీద దొరికితే నేను ఇస్తా కదా, నేను ఇచ్చేటోనే కదా. పేదోళ్ళకి ఇస్తా, ఉన్నోళ్ళు ఎందుకు కడుతున్నాను. కానీ ఏదున్నా కానమ్మా ఈ 4 వార్డుల ప్రజలకు చెప్పండి, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోండి తప్పకుండా. మరి నేను గతంలో ఎట్లయితే పట్టణాన్ని అభివృద్ధి చేసినో ఈ 4 వార్డులు ఖచ్చితంగా నీళ్లు కానీ రోడ్లు కానీ మోరీలు కానీ పూర్తిగా డెవలప్ చేస్తా. ఒక మాట్లాడ నిన్న హరీష్ రావు కాలనీకి వచ్చానంట.
నేను రాజ్యసభ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా అని చెప్పిన. ఆయన ఏమన్నాడంటే అసలు మీ ఎంపీలే లేరు. నేను ఒకటి చెప్తున్నా, ప్రజలను ఎట్లా మోసం చేయొచ్చు, ఎట్లా అబద్ధాలు చెప్తే నమ్మేయచ్చు అనేది వాళ్ళ నంబర్ 1 క్యాండిడేట్లు వాళ్ళు, రాజకీయ నాయకులు. మనతో కాదు అది. కానీ 5 ఏళ్లల్లా హరీష్ రావు ఎప్పుడైనా వచ్చి ఈ గల్లీలలో తిరిగి కొబ్బరికాయలు కొట్టిండా? నేను చాలాసార్లు చౌరస్తా నిలబడ్డా. టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడు నిలబడ్డాడు ఆయన? పోనీ టిఆర్ఎస్ ఎంపీ నిలబడ్డాడు ఆయన? ఆయన ఒక ఎంపీకి వెళ్ళక ముందు మొన్న అన్నాడంట, ఏమని, ఇక్కడ సంగారెడ్డి ఓట్లను నేపిస్తే నేను చౌరస్తా ఇల్లు కట్టుకొని ఉంటానంట. మీరు అమాయకులు తన్మన్నా మీరు గుర్తుపడేసారు. చౌరస్తాకి ఉన్నాడా? లేడు. కానీ మీరు వాళ్ళనే నమ్ముతారు. ప్రాబ్లం అది. నేను ఉన్నది మాట్లాడితే నన్ను నమ్మరు, లేని వాళ్ళు చెప్తే వాళ్ళు నమ్ముతున్నారు ప్రజలు, మీరు కాదమ్మా, పబ్లిక్. కానీ మళ్ళీ చెప్తున్నా, అభివృద్ధిలో ఏమి జరిగినా సంగారెడ్డికి ఒక జగ్గారెడ్డి చేసి ఉండనే విషయాన్ని మీ అందరూ కూడా తెలుసు. అదే మాట ప్రజలకు చెప్పండి. ఎన్ని పండుగలు చేస్తలేనమ్మా? బతుకమ్మల పండుగ, బతుకమ్మ ఆడలతో ఎమ్మెల్యే ఆడినోడు చూసారు సంగారెడ్డి ఎప్పుడైనా? మీకు ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తున్నాం కదా ఆడవాళ్ళ కాడ డ్యాన్సులు చేసి. దసరా పండుగ చేస్తున్నా, ఎన్ని చేస్తలే సత్తానా? హోలీ పండుగలు ఆడుతున్నాడు ఎమ్మెల్యే అంటే ఉన్నాడు సంగారెడ్డి ఎంటర్టైన్మెంట్ ఎమ్మెల్యే? మరి మీకు పనులు చేస్తా, డాన్సులు చేస్తా, ఎంటర్టైన్ చేస్తా, పండుగలు చేస్తా, రంజాన్ చేస్తా, క్రిస్టమస్ పండుగలు చేపిస్తుంటా, ఏది చేస్తాడు జగ్గారెడ్డి. కాబట్టి ప్రజలు మన మాట గౌరవిస్తారు, నమ్ముతారు. దయచేసి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఓట్లు అడగండి, ప్రజలు కన్విన్స్ చేయండి. ఈ 4 వాళ్ళు గెలిపించుకొని రండి. నేను తప్పకుండా మాటిస్తున్నా, ఏ బస్తీలో నర్సనా నీకు కూడా నేను మళ్ళా ఎమ్మెల్యే వచ్చే నేను మళ్ళీ నిలబడి వస్తా కదా చౌరస్తాకు. వాళ్ళ డ్యూటీ కౌన్సిలర్ గా, ఎమ్మెల్యేగా నా డ్యూటీ. ఒక్క రోడ్డు వేయలేవు జగ్గారెడ్డి అని ఎవరితో అనిపించుకోను. ఒకవేళ మీరు కానీ 4 గెలిపించుకొస్తేనే ఈ మాట ఏమి ఫరక్ వచ్చినా టిఆర్ఎస్ కౌన్సిలర్ల దగ్గర రాడు, మన కౌన్సిలర్లు అయితే మన దగ్గరకు వస్తారు. కాబట్టి దయచేసి 4 కాంగ్రెస్ అభ్యర్థులను గెలుచుకురండి. చైర్మన్ జెండా కాంగ్రెస్ పార్టీ ఎగరేయండి. తప్పకుండా నేను ఇచ్చిన ఈ హామీ ఒక్కటి కూడా తప్పకుండా మిస్ కాకుండా నేను చేసి పెడతా. సరేనా? ఏమైనా మర్చిపోయినా? तो 25 करोड़ दे तो मंत्रों ओके दे तो मैं हरीश राव साहब मैं बात बोल रहा हूँ माइनॉरिटी के तरफ से 12% दे तो बोल के दिया क्या? नहीं दिया ना. कहाँ गए 12%? जब राजशेखर रेड्डी साहब थे या कांग्रेस पार्टी के हुकूमत थे, हम जब आवाज था मुस्लिमों को माइनॉरिटी के लिए 4% देंगे बोले, दिए तो है ना कांग्रेस पार्टी. कहाँ गया 12%? 5 साल हुआ. केसीआर साहब, हरीश राव साहब, ये क्या हो रहा है ये सब? इसलिए माइनॉरिटी भाइयों एक बार सोचो, कांग्रेस पार्टी सेक्युलर पार्टी है, या हिंदू या मुस्लिम या सिख या ईसाई 4 मजहबों को लेकर जाने वाला कांग्रेस पार्टी है. कांग्रेस पार्टी एक मजहब का नहीं होता, कांग्रेस हर एक मजहब का कांग्रेस पार्टी है. बस इसी समझ गए ना? बस इसीलिए आप माइनॉरिटी भाइयों सब जने भी कांग्रेस को जिताओ, और सब भाइयों, हिंदू भाइयों या माइनॉरिटी भाइयों, सिख भाइयों, ईसाई भाइयों, सब जने कांग्रेस 4 वार्डों को जिताइए. जो बात दिया है, वादा दिया है या चौरस्ते पे, वो वादा हम बराबर बिल्कुल आप अमल करके रखूंगा. ठीक है? चौरस्ता जंक्शन वाटोला అయిపోయినాయి, ఆ బోర్డులు డ్యామేజ్ అయితే మళ్ళీ వదిలేస్తారన్నా? ఓకే, ఆ బాధ్యత, ఈ 2 బాధ్యతలు మనం తప్పకుండా చేస్తామమ్మా. నీళ్ళ విషయం కానీ, నీళ్ళు అంటే మంజీరాలో నీళ్లు లేవు కాబట్టి, ఉన్న నీళ్ళు హరీష్ రావు తీసుకుపోయింది కాబట్టి
టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకోపోయింది కాబట్టి అప్పుడు నేను ఎమ్మెల్యే లేనమ్మా, అది మీ అందరూ కూడా తెలుసు. ఇప్పుడు కష్టం ఉన్నది, కానీ మళ్ళీ డ్యామ్ నిండాలంటే వర్షాలు పడాల్సింది. అది మనకు నా ఎమ్మెల్యే చేతిలో నేను వడమంటే వడే కదా వర్షాలు అయితే. కాకపోతే అప్పటి వరకు మీకు బోర్ల ద్వారా నీళ్లు తప్పించే ఏర్పాటు మన సీను చూస్తాడు, రాత్రి చూస్తాడు. వినవా? మీకు ఎమ్మెల్యేగా వార్డ్ కౌన్సిలర్ గెలిపించినందుకు ఆమె బాధ్యత, నన్ను ఎమ్మెల్యేగా ముందుకెళ్ళి నా బాధ్యత. డ్యామ్లో నీళ్లు నిండే వరకు బోర్ల ద్వారా మీకు నీళ్లు తప్పుతా. ఇంతకు మొదలు రాజంపేటలో ఏమైనా పనులేనా అంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అయిన పనులే కదమ్మా. నేను ఉన్నప్పుడే కదా ఇంటింటి కొత్త లైన్లు వేసి మంచిగా నీళ్ళు తీసుకొచ్చింది. అప్పుడే కదా నేను లైన్లు వేసింది. ఏం జరిగినా నేను ఉన్నప్పుడే జరిగినాయి. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం పనులు జరగలే, అది మీ అందరు కూడా తెలిసిందే. ఇప్పుడు కూడా గవర్నమెంట్తో పైసలు లేవు, లేకపోయినా ఏదో రకంగా డబ్బులు మన కాంగ్రెస్ ఎంపీల ద్వారా రాజ్యసభ ద్వారా తీసుకొచ్చి నేను ఖచ్చితంగా పనులు చేస్తామా. వెనకన్నా ముందు ఇక్కడ మీరు ఓటర్స్ చెప్పండి, జగ్గారెడ్డి మాట ఇచ్చిండు, తప్పకుండా ఆ పనులను అయితే మేము చేపిస్తామని మీరు బరాబర్ గట్టిగా చెప్పుకోవచ్చమ్మా. ఒకటి, ఇక మీరు ఇప్పటి నుంచి మన అభ్యర్థి గెలిచిన కాడి నుంచి మీకు ఏది ఉన్నా సరే నేను వాళ్ళు నా దగ్గరకు వచ్చి మీ దగ్గర తీసుకొచ్చి పనులు చేయిస్తాను. ఇప్పటిదాకా మీరు ఎవరినో చెప్పాలి చెయ్యాలి అనేది వేరుగా. ఇప్పుడు డైరెక్ట్గా మన పార్టీ పరంగా కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి ఆమె ద్వారా నా ద్వారా మీరు పనులు అందరు కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పినా కూడా ఇప్పుడు వాగ్దానం చేసిన 2-3 రోజులు అయ్యేటియం లేవమ్మా. ఎన్నికల తర్వాత మన క్యాండిడేట్ గెలిపించుకోండి, తప్పకుండా ఒక నెల అటో ఇటో, నెలలో 2 నెలలు మళ్ళీ మీరు ఇట్లనే నేను మళ్ళీ వీడికి వస్తే కూర్చుందాము, గంట కాదు 2 గంటలు కూర్చుందాము. ఫస్ట్ మీరు కష్టపడ్డ సమస్యలు, బస్తీలలో ఉన్న సమస్యలు అన్నీ కూడా అవన్నీ ఆన్నే పరిష్కారం చేసేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాము. గతంలో మనం చెప్పినవి చేసినాము, సరే మనం అడుగుతున్నాము, వాళ్ళు అడుగుతారు, ఎవరు చేస్తారు అనేది ప్రజలకు తెలుసు. మీరు కూడా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి అమ్మా. ఏది ఏమైనా మీరు మరి మన త్రివేణి అంటే ఇక మన రాజే కదా. ఇక రాజు అంటే ఇక నేను సీన్ కప్ప చెప్పిన బాధ్యత, ఆయన కప్ప చెప్పిన, నేను ఆయన కప్ప చెప్పిన, ఆయన ఇక క్యాండిడేట్ని గెలిపించుకుంటాం తప్పనిసరి అని చెప్పిన. తప్పకుండా అమ్మా మీకు సీను ఇదేమంటుందా హనుమంత్ రెడ్డి ఏమ్మా మీరేమని చెప్తారా? నేను చెప్పేది వింటున్నా. రేపిస్తాడు గుడికాడ ఒకటి. ఎన్ని కావాలి బోర్లు? 4 కాబట్టి 5 వేసీను వేస్తాడు లేదా సీను బాబా?